మెగా హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ధృవ యూనిట్ వరుసగా షాకుల మీద షాకులిస్తోంది. ఎలాంటి సమాచారం బయటపడకుండా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అప్పుడే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్ పొందడంతో పాటు పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా అందుకుంది. తాజాగా ఈ మూవీకి లాక్ చేసిన రన్ టైం వివరాల్ని వెల్లడించింది. యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నిడివి 164 నిమిషాలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత ట్రెండ్తో పోల్చుకుంటే ధృవ రన్ టైం చాలా ఎక్కువే. ఆడియన్స్ బోర్గా ఫీల్ అవుతున్నారన్న ఉద్దేశంతో దర్శక నిర్మాతలు రన్ టైంని వీలైనంత వరకు తగ్గించేస్తున్నారు. 2 గంటల 10 నిమిషాల నుంచి 2 గంటల 25 గంటల మధ్య ఉండేటట్లు జాగ్రత్త పాటిస్తున్నారు. ఒకవేళ సన్నివేశాలు అత్యవసరమైతే ఓ 5 నిమిషాలు నిడివి పెంచుతారు. అంటే 2 గంటల 30 నిమిషాలకు మించకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పైగా థియేటర్ల ఎలక్ట్రిక్ ఖర్చులు తగ్గుతాయన్న ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం సినిమాల నిడివి తక్కువ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఈ విషయంలో బడా నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ధృవ యూనిట్ 2 గంటల 44 నిమిషాల నిడివితో తమ సినిమాని రిలీజ్ చేయడాన్ని సాహసంగా చెప్పుకోవచ్చు. తమ మూవీ మీదున్న నమ్మకంతోనే అంత రన్ టైంతో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బోర్ కొట్టించే సన్నివేశాలు, సాగతీత ఏమీ లేకపోతే వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా కాస్త ల్యాగ్ ఉంటే మాత్రం కష్టమే మరి. ధృవ యూనిట్ తీసుకున్న నిర్ణయం తప్పా రైటా అనేది తెలియాలంటే రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. డిసెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ని ఈ నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్కి రీమేక్ అయిన ఈ మూవీలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషించారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.